ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ త్వరలో నిర్వహించబోతున్న గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎకనామీ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో భాగంగా తెలంగాణ బహుముఖ పేదరిక సూచికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన ఎకనామీ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. కేవలం 69 రూపీస్కే యాప్లో టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఎవరైతే ఇప్పటివరకు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోలేరో తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ని అయితే పర్చేజ్ చేయండి. సో మనకు ప్రజెంట్ టీఎస్పీసీ ట్రైన్లో అయితే క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసి ఉన్నాను కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదన్నట్లయితే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ నేను తీసుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక తెలంగాణ బహుముఖ పేదరిక సూచికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే దీనిని నీతి ఆయోగ్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏ పేరుతో విడుదల చేసిందని అడగవచ్చు. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే పేరుతో విడుదల చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూసినట్లయితే 2015-16లో రాష్ట్రంలో పేదరికం ఎంత శాతంగా ఉందంటే 13.18% ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2015-16లో పేదరికం ఎంతగా ఉంది? 13.18% ఉంది పేదరికం. సో అదే 2019-21 నాటికి చూసినట్లయితే అంటే తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో పేదరికం 5.88% తగ్గింది. 5.88% అయితే తగ్గడం జరిగింది. దాదాపుగా 7% పైగా అయితే తగ్గింది. అదేవిధంగా పేదరిక సూచిలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉందని అడగవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రం పేదరిక సూచిలో 21వ స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం పేదరిక సూచిలో 21వ స్థానంలో నిలిచింది. ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఎన్ఎఫ్హెచ్ఎస్ ఏదైతుందో దాని ఆధారంగా అయితే మొత్తంగా 12 ప్రామాణికాలను తీసుకొని 12 అంశాలను పరిగణనకు తీసుకొని దీన్ని అయితే రూపొందించింది నీతి ఆయోగ్. ఏ పేరుతోటి? జాతీయ మల్టీ డైమెన్షనల్ పేదరిక సూచి అనే పేరుతోటి విడుదల చేసింది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే బీహార్ తొలి స్థానంలో ఉంది. అత్యధికంగా పేదలను కలిగి ఉందన్నమాట. ఈ బీహార్ రాష్ట్రంలో ఎంత శాతం మంది పేదలు ఉన్నారని అడగవచ్చు. 33.75%, ఓకేనా. 33.75%తో బీహార్ తొలి స్థానంలో. రెండో స్థానంలో జార్ఖండ్ ఉంది 28.81%. మూడో స్థానంలో మేఘాలయ 27.79%. నాలుగో స్థానంలో యూపీ ఉంది 22.93%, 22.93. ఇక ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది 20.63% ఉంది, ఓకేనా. ఇక అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్లయితే తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం 3.34 కోట్ల మంది పేదరికం నుంచి దూరమయ్యారు. 3.34 కోట్ల మంది పేదరికం నుంచి అయితే దూరం అవడం జరిగింది. దీంతో ఉత్తరప్రదేశ్ 4వ స్థానానికి ఎగబాకింది. సో తెలంగాణలో చూసుకున్నట్లయితే 21వ స్థానం ఉందని చెప్పుకున్నాం. పేదరికం పరంగా ఎంతమంది మనకు పేదరికం నుంచి దూరం అయ్యారని చూసినట్లయితే 27,61,000 మంది, 27,61,201 మంది అయితే మనకు పేదరికం నుంచి అయితే విముక్తి పొందడం జరిగింది. 2015-16 నుంచి చూసినప్పుడు 2019 వరకు. సో ఇంతమంది అంటే దాదాపుగా 27 లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారు తెలంగాణలో, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే 5 ఏళ్లలోనే రాష్ట్రంలో మనం చెప్పుకున్నాం కదా 13% పైగా ఉండగా 5.88% పడిపోయింది. అంటే దాదాపుగా 7.3% పేదరికం నుంచి బయటపడ్డారు 5 ఏళ్లలోనే, ఓకేనా. పేదరిక ప్రభావం ఎంతగా ఉంది రాష్ట్రంలో అంటే 40.85% ఉంది, ఓకేనా. రాష్ట్రంలోని ప్రజలపైన పేదరిక ప్రభావం ఎంత అని అడగవచ్చు. 40.85% ఉంది. ఇక రాష్ట్రంలో పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజల్లోనే ఎక్కువ పేదరికం అయితే ఉన్నట్టు తెలిసింది. సో అందరు తెలిసిందే గ్రామీణంలో ఎక్కువ పేదరికం ఉంటుంది. సో ఈ క్రమంలోనే మన రాష్ట్రంలో గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం పేదరికం ఉందంటే 7.5% ఉందన్నమాట, ఓకేనా. 7.5% అయితే ఉంది. సో గతంలో ఎంత ఉంది అని చూసినట్లయితే 15-16 ప్రకారం 19.51% ఉంటే అది తాజాగా 7.51%కి పడిపోయింది పేదరికం అనేది, అంటే పేదరికం తగ్గింది. నెక్స్ట్ అదేవిధంగా పట్టణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే గతంలో 2015-16 ప్రకారం 4.92% పేదరికం ఉంటే ప్రస్తుతం తాజా నివేదిక ప్రకారం 2.73%కి అయితే పేదరికం తగ్గింది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఆరోగ్య సమస్యలు, మాతృత్వ ఆరోగ్య సమస్యలతోటి దాదాపుగా 13.17% మంది బాధపడుతున్నారు. వంట ఇంధనం లేని సమస్యతో 7.39% మంది, పారిశుద్ధ్య లేమి సమస్యతోటి 24% మంది బాధపడుతున్నారు. చూసారా, అత్యధికంగా పారిశుద్ధ్య లేమితోటి బాధపడుతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా తాగునీటి లేమితో 3.36% మంది బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే
20.49% మందికి ఇల్లు లేవని తేల్చింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం తెలంగాణలో ఇల్లు లేని శాతం ఎంత అని అడగవచ్చు, ఇల్లు లేని మంది ఎంతమంది అని అడగవచ్చు. 20.49% మందికి ఇల్లు లేవు తెలంగాణలో. ఓకేనా, నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ ప్రకారం. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఎలాంటి ఆస్తులు లేని వారు 8.51% ఉన్నారు. అదేవిధంగా 2.74% మందికి ఎటువంటి బ్యాంకు ఖాతాలు లేవు. ఓకేనా, దాదాపుగా 2.74% మందికి ఎటువంటి బ్యాంక్ ఖాతాలు లేవు. ఇక మనకు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్ పేదరికంలో తొలి స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ ప్రకారం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో తొలి స్థానంలో ఉన్న జిల్లా ఏదైనా అడగవచ్చు, ఆసిఫాబాద్. రెండో స్థానంలో గద్వాల్ ఉంది, మూడో స్థానంలో ఆదిలాబాద్ ఉంది. వరుస క్రమం అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆసిఫాబాద్, ఓకేనా, ఆ తర్వాత గద్వాల్, ఆ తర్వాత ఆదిలాబాద్. ఈ 3 జిల్లాలు తొలి 3 స్థానంలో ఉన్నాయి పేదరికం పరంగా. ఓకేనా, సో ఇది మనకు నీతి ఆయోగ్ ప్రకటించిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు అన్నమాట. ఓకేనా, గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, అదేవిధంగా మనకు ప్రజెంట్ ఎంత తగ్గింది, గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు ఎంత తగ్గింది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనే అంశాలు క్లియర్గా చదువుకోండి. మనకు తగ్గింది పెరిగింది కూడా, ఎంత శాతం తగ్గింది పెరిగింది కూడా అడిగే అవకాశాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఎగ్జామ్ ట్రెండ్లో. అదేవిధంగా మనకు రాష్ట్రాల పరంగా కూడా అడిగే అవకాశం ఉంది. తెలంగాణ వచ్చేసి 21వ స్థానంలో ఉంది. ఓకేనా, మొదటి స్థానంలో బీహార్, రెండో స్థానంలో జార్ఖండ్ ఉంది. అత్యధికంగా పేదరికం నుంచి బయటపడ్డ వారు కూడా అడగవచ్చు. ఉత్తరప్రదేశ్లో. తెలంగాణలో ఎంతమంది అడగవచ్చు, 27 లక్షలకు పైగా. ఓకేనా, సో ఇది తెలంగాణ బహుముఖ్య పేదరిక సూచికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మనకు యాప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా టెస్ట్ సిరీస్ అయితే రాసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అతి తక్కువ ధరకే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.